ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి స్థలాలు కొనేటప్పుడు కానీ పొలాలు కొనేటప్పుడు కానీ పొలం చెరువు ఎదురుగా ఉండటం, లేకపోతే కాలువ గట్టు ఎదురుగా ఉండటం, రోడ్డు ఉండటం, లేకపోతే నడకదారి ఎదురుగా ఉండటం వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నడకదారి ఎదురుగా పొలం ఉంటుందిగా, రోడ్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు నడిచేస్తారు. కానీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు స్థలం కొనేటప్పుడు కానీ పొలం కొనేటప్పుడు కానీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బిగా కాగితంలో రాయించుకోవాల్సిన విషయాలు ఏంటంటే దారి హక్కులు. ఈ దారి హక్కులు ఏంటంటే డాక్యుమెంట్లో పూర్వం కనుక దారి హక్కు ఉంటే ఈ డాక్యుమెంట్లో పూర్వం రివ్యూ అని రాసేస్తారు. అంటే పూర్వం ఎలా ఉందో ఇది కూడా దాని ప్రకారం నడుస్తుంది డాక్యుమెంట్ అనేసి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే స్థలం కొనేటప్పుడు కానీ పొలం కొనేటప్పుడు కానీ మనకి బళ్ళబాట దారి ఉందా లేదా, మన పొలంలోంచి ధాన్యం బయటికి వెళ్తాకి దారి ఉందా లేదా, ఎటు నుంచి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఒక దారి ఒకటి రాసి ఉంటుంది, కానీ వీళ్ళు ఇంకో వైపు నడుస్తూ ఉంటారు. నడిచినంత వరకు హ్యాపీయే, ఎవరిని అడ్డు పెడితే మాత్రం ఇబ్బంది పడతారు. సో మనం అటు నడుస్తున్నాం కదా, మా అట్టే కంటకలి కాగితంలో కనుక పూర్వం ఒక సైడ్ ఉంటే ఇప్పుడు పక్కలతో కాదంటే సామరస్యంగా ఉండటం వల్ల ఇంకోటి ఇటు నడిచేస్తూ ఉంటారు. కానీ మనకి ఎప్పటికైనా సరే ఇటు నడవలేదు కదా అని చెప్పి కొన్నాళ్ళ నుంచి కొత్తగా నడిస్తే ఇటు నడుస్తున్నాయంటే మాకు ఇటు దారి లేదు కదా అంటాడు. సో మనం ఎప్పుడైనా సరే మనకు దారి ఇటు అయితే ఉందో వాళ్ళకి ఎప్పుడు కమ్యూనికేట్, సార్ ఇటు మాకు దారి ఉంది, మేము నడుస్తున్నాము కానీ ఇటు దగ్గర ఇటు తిరుగుతున్నామండి, మేము ఒకవేళ అట్లా బంద్ చేసినప్పుడు ఇట్టే వస్తాం మేము అని ఒక మాట చెప్పుకోవడము, లేకపోతే వాళ్ళతో విషయం ఒకసారి క్లారిఫై చేసుకున్నట్టు చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, దారి ఒకవైపు ఉంటుంది పంట పొలానికి నడవదంటే బళ్ళబాట దారి, ఒకవైపు నడుస్తూ ఉంటారు. ఆడొచ్చాక ఇటు దారి లేదు, ఎటు నడుస్తాను కానీ అప్పుడు ఇటు కాదు మరి ఇటు వస్తారు. ఇన్నాళ్ళు నడదు, ఇప్పుడు ఇటు ఎందుకు వస్తున్నాను, ఇటు నీ దారి ఎక్కడ ఉంది అంటాడు. కాగితం పట్టుకొస్తే మరినాళ్ళు ఎందుకు నడవలేదు అని ఈ రచ్చ ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే మీరు పొలం కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ దారి పక్కాగా చూడండి. అలాగే మన పక్కదారి సరిహద్దు వేరే వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి, సార్ ఇటు మన దారి హక్కు ఉంది, మీరు పొలం కొంటున్నారు కాబట్టి ముందే చెప్తాను చెప్పి వాళ్ళకి ఒక మాట ముందే చెప్పండి. చెప్పకుండా తర్వాత ఇబ్బంది పడి వాళ్ళని మనం ఏం అనలేక మనం ఎటు చేయలేక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. ఇంటి స్థలాలు కూడా సేమ్ అంతే. దారి హక్కు లేకుండా ఉంది అంటే కంపల్సరీ అటు మీరు నడుస్తూ ఉండండి. మన దగ్గర పక్కన మెయిన్ రోడ్డు ఉంది కదా, ఇటు వెనకాల ఏమి నడుస్తామని వదిలేస్తే కొన్నాళ్ళ తర్వాత మూసుకుపోద్ది. ఆ సిచ్యువేషన్ మీరు తీసుకురావద్దు.